గుడ్ మార్నింగ్. ముందుగా నేను ఈ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించినందుకు మన స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను అందరికీ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. నేను ఇక్కడ ఈ సీట్‌లో కూర్చున్నది ఇక్కడ ఎవరి మీద అజమాయిషీ చేయడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. హాస్పిటల్‌లో ఒక టీమ్ లీడర్‌గా పనిచేసే ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే నేను ఈ సీట్‌లో ఉన్నాననేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. నాకు సంబంధించినంత వరకు 2 ప్రయారిటీసు. మొదటిది పేషెంటు హ్యాపీగా చిరునవ్వుతో బయటికి వెళ్తున్నాడంటే, అది మన హాస్పిటల్ సాధించే గొప్ప విజయం. అలాగే రెండవది హాస్పిటల్ సిబ్బంది సంతృప్తిగా ఉన్నారంటే, అది నా బలానికి గట్టి పునాదవుతుంది. ఈ 2 విషయాలని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి అందుకే హ్యాపీ పేషెంట్, హ్యాపీ స్టాఫ్ అనే కాన్సెప్ట్‌తో నేను ఒక 100 రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో ఒక 7 ప్రాధాన్యతగా అంశాలని తీసుకున్నాను. అందులో మొదటిది పేషెంట్ ఈజ్ వీఐపీ. పల్లెల నుంచి, పట్టణంలోంచి చాలామంది పేషెంట్స్, కుటుంబాలు మన దగ్గరికి ఆందోళనకర పరిస్థితుల్లో వస్తూ ఉంటారు. వచ్చిన వారిని గౌరవించడం, వారికి అవసరమైనటువంటి సమాచారాన్ని సరైన సమయంలో, సరైన దిశలో అందించడం మన బాధ్యత. ఎక్కడ ఎవరిని విసుక్కోకూడదు. పేషెంట్ ఈజ్ వీఐపీ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. నెంబర్ 2 క్రౌడ్ మేనేజ్‌మెంట్. మన హాస్పిటల్‌కి లిమిటెడ్ ప్లేస్ ఉంది. ప్లేస్‌ని మనం ఎక్స్‌టెండ్ చేయలేము. కానీ క్రౌడ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. పేషెంట్స్ ఫ్లో ఎక్కువవుతుంది. నంబర్ ఆఫ్ పేషెంట్స్‌కి ఒక్కొక్క ఇన్ పేషెంట్‌కి ముగ్గురు, నలుగురు అటెండర్స్ ఉంటారు. ఇట్లా ఇట్లా పేషెంట్ అవుట్‌ఫ్లో ఎక్కువవుతుంది కాబట్టి ఈ క్రౌడ్ మేనేజ్‌మెంట్ అనేది కూడా కొద్దిగా గట్టిగా కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రద్దీ సమయాల్లో పీక్ అవర్స్ ఏదైతే ఉందో 10-12 ఆ టైంలో రద్దీని క్రమబద్ధీకరించి ప్రతి రూమ్‌కి నంబరింగ్ అనేది ఇచ్చి కన్‌ఫ్యూజన్ అనేది లేకుండా ఎవరెక్కడికెళ్ళాలనేది సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం అనేది రెండో ప్రయారిటీగా ఎంచుకోవడం జరిగింది. అలాగే మూడో ప్రయారిటీ వచ్చేప్పటికి క్లీన్ అండ్ సెక్యూర్ హాస్పిటల్. హాస్పిటల్‌లోకి రాగానే పరిశుభ్రంగా కనిపిస్తే పేషెంట్‌కి సగం జబ్బు నయమైపోతుంది. మన హాస్పిటల్ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది. పరిశుభ్రమైన వార్డ్‌లు, పరిశుభ్రమైన టాయిలెట్‌లు, పరిశుభ్రమైన పరిసరాలు ఇవే పేషెంట్‌లని సంతృప్తి పరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శానిటేషన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయకపోతున్నాం. అలాగే సెక్యూర్ హాస్పిటల్. హాస్పిటల్‌లో ఉన్నంత సేపు పేషెంట్‌కి ఒక ధైర్యాన్నివ్వాలి, ఒక భరోసానివ్వాలి. ఇక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందనే ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా మనమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫోర్త్ ప్రయారిటీ కిడ్స్ ఫ్రెండ్లీ, సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్. చిన్న పిల్లలు వస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి సంబంధించినటువంటి పేషెంట్‌లుగా రావడమే కాకుండా తల్లులు, తాతలు వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా కూడా పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్‌లో ఉన్నంత సేపు వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. భయంకరమైన వాతావరణం అసలు కల్పించకూడదు. అలాగే సీనియర్ సిటిజన్స్ మరి వృద్ధులు 80 ఏళ్ళు, 90 ఏళ్ల వృద్ధులు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పిల్లలకి, వృద్ధులకి సంబంధించి కొన్ని సౌకర్యాలు ఎక్స్‌ట్రా సౌకర్యాలు మనం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అది టాయిలెట్స్‌లో కావచ్చు, బయట వార్డ్స్‌లో కావచ్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా చేసి సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ హాస్పిటల్, చిల్డ్రన్ ఫ్రెండ్లీ హాస్పిటల్‌గా చేయాలనుకుంటున్నాం. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్. తల్లులు హాస్పిటల్‌కి రకరకాల కారణాలతో వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ హాస్పిటల్‌లో పిల్లలకి పాలు ఇవ్వాలంటే సరైన సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ అనేది ప్రతి ఫ్లోర్‌లో కూడా ఏర్పాటు చేసి తల్లులు ఎక్కడైనా సరే బిడ్డలకి పాలు అక్కడ ఆ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్‌లో తల్లులు సెక్యూర్డ్‌గా పిల్లలకి పాలిచ్చుకునే సౌకర్యం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేప్పటికి పేషెంట్ అటెండర్స్. పేషెంట్స్‌తో పాటు నలుగురు, ఐదుగురు అటెండర్స్ వస్తా ఉంటారు. వాళ్ళకి కూడా మనము కొన్ని సౌకర్యాలు కల్పించాలి. అంటే తాగే నీళ్లు, కూర్చోవడానికి సౌకర్యాలు, అలాగే నిద్రపోవాలంటే సౌకర్యాలు ఇలాంటివి కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మనది లిమిటెడ్ ప్లేసు. అయినా కూడా రాబోయే 100 రోజుల్లో ఈ విషయం మీద గట్టిగా ఫోకస్ పెట్టి ఆ సౌకర్యాలు కూడా కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ విషయం వచ్చేప్పటికి టాప్ ప్రయారిటీ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కన్జర్వేషన్. హ్మ్. హాస్పిటల్ అనేది ప్రభుత్వ ఆస్తి. ఇక్కడుండే అన్నీ కూడా ప్రభుత్వ ఆస్తే. ప్రభుత్వం ఏది కూడా మనం వేస్ట్ చేయకూడదు. ముఖ్యంగా నీరు, విద్యుత్ శక్తిని అస్సలు వేస్ట్ చేయకూడదు. కాబట్టి రూమ్స్‌లోంచి బయటికి వెళ్తున్నప్పుడు స్విచ్ ఆఫ్ ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అనేది అందరూ అలవాటు చేసుకోవాలి. ఇందులో ఎవరు నామోషీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో శానిటేషన్ వర్కర్సే లేకపోతే సెక్యూరిటీ వాళ్ళే వచ్చినప్పుడు ఆఫ్ చేస్తారులే అని చెప్పి ఖాళీ టేబుల్స్‌కి ఫ్యాన్స్ తిరుగుతూ ఉండడానికి అసలు ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి ఇది కూడా మన ప్రయారిటీలో ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఇంకా సెవెంత్ ప్రయారిటీ చాలా ముఖ్యమైన ప్రయారిటీ.
స్టాఫ్ రిట్రసల్ సిస్టమ్. నేను ముందే చెప్పినట్లుగా స్టాఫ్ సంతోషంగా ఉంటేనే అది నా బలానికి గట్టి పునాదవుతుంది. కాబట్టి స్టాఫ్‌ని సంతోషంగా ఉంచాలంటే వాళ్ళకి కావాల్సిన హ్మ్, బె బె ఏమి పెండింగ్ బిల్స్ లేకుండా చేయడము అనేది చాలా ముఖ్యమైన పని. కాబట్టి ఈ దిశలో కూడా ఎవరికి ఏమి ఇబ్బందున్నా సరే, ఏ టైంలో అయినా సరే వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా వచ్చి నాతో మాట్లాడొచ్చు. ఎవరు దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సో, ఈ 100 రోజుల్లో హ్యాపీ పేషెంట్, హ్యాపీ స్టాఫ్ అనే కాన్సెప్ట్‌కి సంబంధించి ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో ఈ 7 ప్రాధాన్యత అంశాలను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన హాస్పిటల్‌లో ఉండేటువంటి డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్, ఫార్మసీ ఆఫీసర్స్, ల్యాబు లాబొరేటరీ స్టాఫు, అలాగే హ్మ్, మిగిలిన మినిస్టీరియల్ స్టాఫు, తర్వాత ఔట్‌సోర్సింగ్ స్టాఫు, శానిటేషన్, సెక్యూరిటీ అందరూ కూడా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడా మనం ఒక టీమ్‌లాగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చివరగా ఒక మాటేంటంటే నేను మీకు అధికారిని కాదు, ఒక టీమ్ లీడర్‌ని మాత్రమే. మనమంతా టీమ్ వర్క్ చేద్దాం. మన హాస్పిటల్‌ని మన జిల్లాలో, మన రాష్ట్రంలోనే ఒక మోడల్ హాస్పిటల్‌గా తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ వెరీ మచ్.